అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు. గురూజీ, నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి అని అభ్యర్థించాడు వ్యాపారి. దేవుడు నీ వ్యాపారంలో వృద్ధి వికాసాలు ప్రసాదించుకాక, కానీ నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయితీగా వ్యవహరించు అని సూచించాడు గురువు. ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు. న్యాయంగా తోచటం మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధాన్యాన్ని తోచడానికి బంగారంతో తూనిక రాళ్లను చేయించాడు. దీంతో ఎక్కడెక్కడి వారో వచ్చి ఆ తూనిక రాళ్లను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు. ఒకరోజు అతడు ఆ తూనిక రాళ్లను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తూనిక రాళ్లతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను అన్నాడు వ్యాపారి. ఆ బంగారపు తూనిక రాళ్లను తీసుకెళ్లి ఏటిలో పడవేయ్ అని గురువు ఆజ్ఞాపించాడు. గురువాజ్ఞ మేరకు బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడవేసి ఇంటికి చేరుకున్నాడు. ఈ సంఘటన జరిగిన 3 రోజుల తరువాత కొందరు రైతులు తమ ధాన్యాన్ని అమ్మటం కోసం పట్టణానికి వస్తున్నారు. రైతులు ఏరు దాటుతుండగా బంగారు తూకం రాళ్ళు వారికి దొరికాయి. వాటిని చూడగానే ఇవి ఫలానా వ్యాపారివి అని గుర్తించారు. అతడి మంచితనం తెలిసిన రైతులు అలాంటి ఉత్తముడు సొమ్ము తీసుకోవటం భావ్యం కాదనుకున్నారు. తూకం రాళ్లను తీసుకొని ఆ వ్యాపారికి ఇచ్చేశారు. మళ్ళీ తన దగ్గరికి చేరిన తూకం రాళ్లను గురువు దగ్గరికి తీసుకెళ్లాడు వ్యాపారి. నేను వీటిని ఏరులో పారేశాను, మళ్ళీ నా దగ్గరకు వచ్చాయి గురువుగారు అని విన్నవించుకున్నాడు. నీవు ఎప్పుడైతే తూకంలో మోసం చేయటం మానేశావో దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు. నిజాయితీగా సంపాదించావు కనుకని నీ సొమ్ము మళ్ళీ నీ దగ్గరకు చేరిందన్నాడు గురువు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.